హలో జైన్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ సిఏపిఎఫ్ ఏసీ. ఈ పేపర్ 2 సిరీస్ లో మనం ఆల్రెడీ 2 క్లాసెస్ ని మనం కంప్లీట్ చేసుకున్నాం అండి. లైక్ ఫస్ట్ క్లాస్ లో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ఏ, సో ఎస్ఏ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, దాని ఫార్మాట్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి మనం తెలుసుకున్నాం. సో ఎలా రాయాలి ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ వీడియోలో నేను ఆర్గ్యుమెంట్ రైటింగ్, సో ఆర్గ్యుమెంట్ రైటింగ్ కూడా సో దాని తాలూకా ఫార్మాట్ స్ట్రక్చర్, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ రోజు మనం రిపోర్ట్ రైటింగ్ అండి. మీకు సిఏపిఎఫ్ ఎగ్జామ్ లో సో రిపోర్ట్ రైటింగ్ కూడా అడగడం జరుగుతుందండి. సో ఎన్ని రిపోర్ట్స్ అంటే 2 రిపోర్ట్ రైటింగ్స్ ఉంటాయండి. ఓకే, సో రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఏదో ఒక ఇన్సిడెంట్, ఏదైనా యాక్సిడెంట్, ఏదో ఈవెంట్ గానీ ఇచ్చేసి దానిపైన రిపోర్ట్ రాయడం అడుగుతారు అనమాట. అవి 2 రిపోర్ట్స్ అడుగుతారు. సో 2 కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్యారీస్ 10 మార్క్స్ ఇంటూ 2, దట్ మీన్స్ 20 మార్క్స్ అండి. ఓకే, సో 2 రిపోర్ట్స్ రాయాలి. రెండు రిపోర్ట్స్ తాలూకా మార్క్స్ ఎంత, సో 20 మార్క్స్ అనమాట. సో ఇందులో ఏ చాయిస్ లేదండి. సో మీకు ఆర్గ్యుమెంట్, రిపోర్ట్ ఏ చాయిస్ లేదు. ఓన్లీ ఎస్ఏ లో మాత్రమే చాయిస్ ఉంటుంది. 6 ఇస్తారు. అవుట్ ఆఫ్ 6 యూనిట్ టు రైట్ ఓన్లీ 4. సో దట్ టు యూ షుడ్ రైట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఇంగ్లీష్ ఆర్ హిందీ, సో ఈ 2 లాంగ్వేజ్ లో మాత్రమే మీకు ఆప్షన్ ఉందండి. సో ఎస్ఏ రాయడానికి. సో మిగతా అన్ని కూడా సో ఇంగ్లీష్ లోనే రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రిపోర్ట్ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, సో దీనికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. లైక్ ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్. ఓకే, సో ఎస్ఏ తాలూకా మనం ఇంట్రో, మెయిన్ బాడీ, కన్క్లూజన్ చూసాం. సో దాంట్లో మెయిన్ బాడీ ఎలా ఉంది, డిఫరెంట్ స్ట్రక్చర్. సో మనం కమింగ్ టు ద ఆర్గ్యుమెంట్, మీరు ప్రోస్ అండ్ కాన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ అండ్ అగైన్స్ట్, సో అక్కడ మెయిన్ బాడీ. సో ఇక్కడ మెయిన్ బాడీ ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూద్దాం అనమాట. సో ఇంట్రొడక్షన్, మెయిన్ అనేది. ఓకే, సో దానికన్నా ముందు అసలు రిపోర్ట్ రైటింగ్ అంటే ఏంటి అండ్ మీకు సిఏపిఎఫ్ ఎగ్జామ్ లో అడగడానికి కారణం ఏంటి, సో ఎందుకు అడుగుతున్నారు సిఏపిఎఫ్ ఎగ్జామ్ లో రిపోర్ట్ రైటింగ్ ఎందుకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే, సో అదొక ఫార్మల్ డాక్యుమెంట్ అండి. ఓకే, సో రిపోర్ట్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫార్మల్ డాక్యుమెంట్. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అనాలిసిస్. ఓకే, సో దాంట్లో ఇన్ఫర్మేషన్ ని అనాలిసిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ఫార్మల్ డాక్యుమెంట్ ఎందుకంటే చూడండి, మీరు అసిస్టెంట్ కమాండెంట్ అవ్వబోతున్నారు. ఓకే, సో యాజ్ అసిస్టెంట్ కమాండెంట్ కంప్లీట్ గా ఒక బటాలియన్ మీరు హ్యాండిల్ చేయాలి. అంటే ఒక కంప్లీట్ ఏదైతే మీకు ఏరియా ఇవ్వడం జరుగుతుందో, సో ఆ ఏరియా మొత్తం మీ కంట్రోల్ లో ఉంటుంది అనమాట. అన్ఫార్చునేట్లీ ఆ ఏరియాలో ఏదైనా ఇన్సిడెంట్, యాక్సిడెంట్ లేదా ఈవెంట్ ఏదైనా జరిగిందంటే దాని తాలూకా రిపోర్ట్ అనేది మీరు హయ్యర్ అథారిటీకి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దట్స్ ద రీజన్. సో రిపోర్ట్ రైటింగ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్. దిస్ ఈస్ ద ఫార్మల్ డాక్యుమెంట్ అనమాట. రిపోర్ట్ రైటింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫార్మల్ డాక్యుమెంట్. ద పర్పస్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్ మీ అనలిటికల్ స్కిల్స్, తర్వాత లాజికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి టెస్ట్ చేయడానికి అడగడం జరుగుతుంది. అండ్ సో క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్యాక్చువల్ రిప్రజెంటేషన్. సో మీరు ఎంత క్లారిటీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు థింగ్స్ ని, అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ జరిగింది, సో అక్కడ ఏమేమి జరిగి తాలూకా రూట్ కాజ్ ఏంటి, మీరు ఎంత క్లారిటీగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు, ఆ రూట్ కాజ్ ని మీరు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. దాని తాలూకా ఫ్యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫ్యాక్ట్స్ ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, సో ఫైండింగ్స్ ఎలా చేస్తారు, సో అవన్నీ కూడా మీరు క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సో ఒక క్లారిటీతో కూడుకున్న ఎక్స్ప్లెనేషన్ ని మీరు ఎలా ఇవ్వబోతున్నారు అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కన్సైజ్లీ అండ్ ప్రొఫెషనల్లీ. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫైండింగ్స్ మీరు చేస్తారో దాన్ని మీరు ఎంత కన్సైజ్ గా అండ్ ఎంత ప్రొఫెషనల్ గా మీరు దాన్ని మీరు ప్రెజెంట్ చేస్తున్నారు, చెక్ చేస్తారు అనమాట. నెక్స్ట్ అక్కడ ఉన్న నేషనల్ సెక్యూరిటీ పైన మీకు ఎంత అవేర్నెస్ ఉంది. సో ఇప్పుడు ఏదైనా గొడవలు ఏదైనా జరిగినాయి అనుకోండి, సో అక్కడ సో థ్రెట్ కదండి, సో అదొక ఇంటర్నల్ థ్రెట్ అనమాట. ఓకే, సో దాని తాలూకా నేషనల్ సెక్యూరిటీ, సో దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన మీకు ఎంత అవగాహన ఉంది, ఎంత అవేర్నెస్ ఉంది అనేది చూడడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇన్ ద రిపోర్ట్ రైటింగ్ ఇన్ ద సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్. సో నౌ వి విల్ సీ ద స్ట్రక్చర్. ఇంట్రొడక్షన్ అండి. ఇంట్రొడక్షన్ లోని మీరు ఏంటంటే సో మెయిన్ ఆబ్జెక్టివ్, సో ఏదైతే మీకు టాపిక్ అడగడం జరిగిందో సో దాని తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సో అండ్ దాని తాలూకా ఒక చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తూ కాంటెక్స్ట్, ఆ టాపిక్ ఏదైతే ఉందో సో దానిపైన ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో జస్ట్ 2 to 3 లైన్స్ అండి, అంటే 20 to 25 వర్డ్స్ లో అంతే. చాలా చిన్న ఇంట్రొడక్షన్, సో జస్ట్ ఫర్ ద స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్ పర్పస్. ఓకే, సో డిఫైన్ ద ఇష్యూ బీయింగ్ అడ్రస్, ఏదైతే ఇష్యూ జరిగిందో సో దాన్ని డిఫైన్ చేస్తూ చిన్న బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఇవ్వండి. ఓకే, సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఈ ఈవెంట్ ఏదైతే ఇన్సిడెంట్, యాక్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి. నెక్స్ట్ ఇది మెయిన్ బాడీ అండి, మెయిన్ బాడీ. సో దీని తాలూకా స్ట్రక్చర్ చూడండి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇందులో ఏంటి అంటే రిపోర్ట్ అనేది ఒక ఇన్సిడెంట్ అండి, ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. సో ఆ జరిగిపోయిన ఇన్సిడెంట్, యాక్సిడెంట్ లేదంటే ఏదైతే ఈవెంట్ ఉందో సో దాన్ని మీరు హయ్యర్ అథారిటీకి మీరు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇన్ ఏ ఫార్మల్ డాక్యుమెంట్. సో ఈ 6 కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో దీస్ ఆర్ ద 6 keywords to write the report right. What, when, వేర్, హూ, వై అండ్ హౌ. దీని బేస్ పైన మీరు కంప్లీట్ మెయిన్ బాడీ అనేది ఆధారపడి ఉంటుందండి. సో దీని బేస్ పైన మీరు కంప్లీట్ మెయిన్ బాడీ అనేది రాయాల్సి ఉంటుంది. సో వాట్ అంటే డిస్క్రైబ్ ద ఈవెంట్. సో ఏదైతే ఈవెంట్ అయ్యిందో సో దాన్ని మీరు డిస్క్రైబ్ చేస్తూ వాట్ హ్యాపెండ్ డిస్క్రైబ్ చేస్తూ ఏం జరిగింది అనేది ఫస్ట్ పారాలో రాస్తారు. నెక్స్ట్ మెన్షన్ వెన్, మెన్షన్ డేట్ అండ్ టైం. సో ఎప్పుడు జరిగింది, సో ఈ ఈవెంట్ అనేది ఎప్పుడు జరిగింది అనేది మనం మెన్షన్ చేయాలి. డేట్ అండ్ టైం సహా మెన్షన్ చేయాలి. వెన్ డిడ్ ఇట్ అక్కర్, ఇప్పుడు ఇది జరిగింది అనేది. నెక్స్ట్ ఈస్ వేర్, స్పెసిఫిక్ లొకేషన్ అంటే ఎక్కడ
జరిగింది, ఆ స్పెసిఫిక్ లొకేషన్ ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, సో ఎక్కడ జరిగిందని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. హూ ఐడెంటిఫై దోస్ హూ ఇన్వాల్వ్. సో ఈ ఈవెంట్ లో, ఈ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ లోను ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎవరైతే ఎఫెక్టెడ్, వాళ్ళ గురించి మనం మెన్షన్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ వై, ఎక్స్ప్లెయిన్ ద కాజ్. దీని తాలూకా కారణం ఏంటి, వై డిడ్ ఇట్ హ్యాపెన్, సో వాట్ ఈస్ ద రూట్ కాజ్, సో మెయిన్ మూలం ఏంటి, సో ఎలా జరిగింది ఈవెంట్, సో ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలు దీని తాలూకా మెయిన్ రీజన్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌ, డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ అండ్ రెస్పాన్స్. సో జరిగిన తర్వాత సో దీని తాలూకా ఇంపాక్ట్, సో ఎలాంటి రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ. సో దీస్ ఆర్ ద 6 keywords that you should remember always whenever you are writing the report. This is the main board. Next, conclusion అండి. సో conclusion ఏంటంటే, సో జస్ట్ ఒక 30 to 40 words. సో 30 to 40 words కూడా అవసరం లేదండి, జస్ట్ ఒక అదే 20 to 25 words లోని రాస్తే సరిపోతుంది. సో టోటల్ మీకు ఇక్కడ రిపోర్ట్ వర్డ్ లిమిట్ 150 to 180 words, 180 words లో రాస్తే సరిపోతుందండి. 10 మార్క్స్ కదా. సో మీకు ఎస్ఏ ఎలాగండి 20 మార్క్స్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 300 words లో రాయాల్సి ఉంటుంది. సో అక్కడ మెన్షన్ చేస్తాను మీకు ఎస్ఏ రాసినప్పుడు. రిపోర్ట్ లో మెన్షన్ చేయరు, సారీ ఆర్గ్యుమెంట్ లో మెన్షన్ చేయరు, బట్ సేమ్ మార్క్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అది కూడా 250 to 300 words లో రాయాల్సి ఉంటుంది. అండ్ when coming to the report writing, it's only 10 marks. సో 10 marks అంటే ఓన్లీ 150 to 180 words మధ్యలో ఉంటే సరిపోతుందండి. ఓకే, సో దానికన్నా ఎక్కువ రాసి మీరు టైం వేస్ట్ కూడా చేసుకోవచ్చు లేదు. బట్ ఏంటంటే, సో మీరు రాసిన ఆ 150, 180 words లో సో టు ద పాయింట్, సో ఏదైతే మెయిన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి మెన్షన్ చేస్తూ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా పాస్ట్ టెన్స్ లో రాయాలండి, చెప్పడం మర్చిపోయాను. పాస్ట్ టెన్స్ ఎందుకంటే ఇన్సిడెంట్ ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. ఓకే, సో దాన్ని మీరు హైయర్ అథారిటీకి రిపోర్ట్ చేస్తున్నారు. సో దట్స్ వై ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. రిపోర్ట్ ఆల్వేస్ షుడ్ బి రిటన్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే కీ ఫైండింగ్స్ మీరు ఏదైతే చేశారో ఈవెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ లో ఏవైతే కీ ఫైండింగ్స్ ఉన్నాయో, రూట్ కాజ్ ఉన్నాయో, దాన్ని సమ్మరైజ్ చేస్తూ 2 to 3 sentences. ఓకే, సో సజెషన్స్ అవి ఏమి ఇవ్వకూడదు. మీరు ఏదైతే జరిగిందో, ఏవైతే రూట్ కాజ్, ఏదైతే ఫైండింగ్స్, ఏవైతే ఫ్యాక్ట్స్ జరిగినాయో, సో అవి మాత్రం మీరు మెన్షన్ చేస్తూ 2 to 3 lines లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట, సమ్మరైజ్ చేస్తూ కంక్లూడ్ చేసేసి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్మాట్ అండి. సో రిపోర్ట్ తాలూకా ఫార్మాట్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిపోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా స్టార్ట్ చేయాలండి. XYZ రిపోర్టింగ్ ఆఫీసర్, ఎవరైతే మీరు హైయర్ అథారిటీ, ఎవరైతే మీరు రిపోర్టింగ్ చేస్తున్నారో, ఓకే, సో XYZ రిపోర్టింగ్ ఆఫీసర్ అని రాసేసి నెక్స్ట్ ప్లేస్, డేట్ రాస్తారు. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ అని చెప్పి ఇంట్రొడక్షన్ రాయకండి, డైరెక్ట్ మీరు ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసి 1, 2, 3 lines లో మీరు ఎండ్ చేసేసేయాలి ఇంట్రొడక్షన్. దెన్ వెన్ కమింగ్ టు ద మెయిన్ బాడీ, సో ఏవైతే మీరు పదాలు ఇప్పుడు వెన్, వేర్, హౌ, వై, హూ, వాట్, ఓకే, సో ఈ 6 keywords యూస్ చేస్తూ మీరు మెయిన్ బాడీ రాయాల్సి ఉంటుంది. దెన్ కన్క్లూజన్ ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పాను కన్క్లూజన్. సో దిస్ ఇస్ ద ఫార్మాట్. సో 150 to 180 words ఉంటే సరిపోతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఎస్ఏ తాలూకా స్ట్రక్చర్ అయిపోయిందండి, ఆర్గ్యుమెంట్ తాలూకా స్ట్రక్చర్ నేను చెప్పేసాను మీకు, అండ్ రిపోర్ట్ తాలూకా స్ట్రక్చర్ కూడా మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా థీమ్స్ స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క థీమ్ లో ఏమేమి వస్తున్నాయి, సో ఎన్ని థీమ్స్ ఉన్నాయి అసలు, సో ఏం కవర్ చేయబోతున్నాం మనం, సో ఒక్కొక్కటిగా మనం ఇంకా పేపర్ 2 సిరీస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం స్ట్రక్చర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, కంప్లీట్ గా బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఇప్పుడు మీకు థీమ్స్, నెక్స్ట్ కరెంట్ టాపిక్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. రైట్, సో అంతవరకు సెలవు అండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. జై హింద్.